రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. గతంలో ఏ సంస్థలకు ఎంతెంత భూములు కేటాయించామనే దానిపై స్టడీ చేశామన్నారు మంత్రి నారాయణ. గతంలో భూములు కేటాయించిన సంస్థలతో చర్చించాలని సిఆర్టీ అధికారులు ఆదేశించామన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. 3 ముక్కలాటతో భూములు పొందిన సంస్థలు నిర్మాణానికి ముందుకు రాలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్థలకు నమ్మకం వచ్చిందన్నారు. అందుకే అమరావతిలో నిర్మాణాలు ప్రారంభిస్తామని ముందుకొస్తున్నారని చెప్పారు. గతంలో నిలిచిపోయిన పనుల టెండర్లు రద్దుపై కమిటీ నివేదికను వచ్చే కేబినెట్లో పెడతామన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత రీటెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. అమరావతిలో ప్రాజెక్ట్స్ వేగవంతంగా చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. గతంలో భూములు కేటాయించిన సంస్థలు త్వరగా నిర్మాణాలు ప్రారంభించేలా వారితో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అందరినీ పిలిచి సమస్యలు పరిష్కరించి ముందుకు వెళ్తామన్నారు. భూముల కేటాయింపుపై ప్రతి 10 రోజులకు ఒక్కసారి సబ్ కమిటీ సమావేశాలు జరుపుతామన్నారు పయ్యావుల కేశవ్. అమరావతిలో జరిగినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ గతంలో ఎట్లా ఉన్నాయి, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఇంకా యాక్టివ్గా లేరు, వాళ్ళందరినీ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈ ప్రాజెక్ట్ని వేగవంతం చేయడానికి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఈరోజు మంత్రుల కమిటీ కూర్చుంది. అధికారులు దాదాపు పెద్ద లిస్టు అంతా కూడా గతంలో, ఎందుకంటే ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అనుమానాలను క్రియేట్ చేయడంతో ఆగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇక్కడ స్కూల్స్ ఏ రకంగా రావాలి, హాస్పిటల్స్ ఏ రకంగా రావాలి, ప్రభుత్వ కార్యాలయాలు ఏం రావాలి, ఇంతవరకు ల్యాండ్ తీసుకున్నటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం కోసమే ఇవాళ ఫస్ట్ మీటింగ్ జరిగింది. దీంట్లో ఇప్పుడున్న పరిస్థితిని అధికార యంత్రాంగం పూర్తిగా వివరించారు. సో వాళ్ళు కూడా మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 days ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకుని ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. దాని ప్రకారం నారాయణ గారి నేతృత్వంలో ఈ సిఆర్డిఏ వర్క్ ప్రోగ్రెస్గా ఒకవైపు నడుస్తూ ఉంటే రెండో వైపు ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ ఏవైతే జరిగినాయి, ప్రధానంగా చాలా ఇప్పుడు మనం చూసాం, విట్ కాలేజ్ వచ్చింది, రామచంద్ర కాలేజ్ వచ్చింది, అమృతమయ్యి వచ్చింది. ఇట్లా డబ్బులు గతంలో వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఏం రాలేదు. కాకపోతే చాలామందికి ల్యాండ్ అలాట్మెంట్ అంతా అయ్యింది. వాళ్ళందరినీ కూడా వేగవంతంగా చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రీసెర్చ్ సంస్థలు, మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇట్లా అన్ని రకాల వాళ్ళని కూడా యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి అమరావతిలో ప్రోగ్రెస్ తీసుకురావడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. బేసిక్గా ఒకవైపు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, రెండో వైపు ప్రజల భాగస్వామ్యంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం కోసమే, వాళ్ళకున్న హర్డిల్స్ తొలగించడం కోసమే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఈరోజు సమావేశం జరిగింది. ఫర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, అంటే స్టేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, హోటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటి మీద వాళ్ళు కూర్చున్నది. యాక్చువల్గా దీని మీద గతంలో ఇచ్చిన ఎవరెవరికి ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అనేది డీటెయిల్గా అధికారులు అడిగి మొత్తం తెలుసుకున్నారు. దాని మీద కొంత స్టడీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ యాక్చువల్గా మళ్ళీ దీని మీద కూర్చొని, అయితే ఎవరెవరికైతే అంతకుముందు ఇచ్చారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడమని ఈరోజు సిఆర్డీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు వచ్చి ముందుకు కడతారు అవన్నీ డిస్కస్ చేయమన్నారు. డిస్కస్ చేసి నెక్స్ట్ వీక్ జరిగే మీటింగ్కి తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చినారు. దాని మీద డెసిషన్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది. ముక్కలాటతో రాజధాని పక్కన పెట్టింది కాబట్టి ఎవరు కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది ఏమవుతుందని. అయితే ఇప్పుడు అందరికీ నమ్మకం వచ్చింది కాబట్టి ఒక పక్క అమరావతి రాజధానికి సంబంధించి డిసెంబర్ ఎండింగ్ లోపల మొత్తం టెండర్లు కంప్లీట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ప్రాసెస్, టెండర్లు అంతా ఎస్టిమేషన్స్ రెడీ చేస్తున్నారు. ఈరోజు అందరికీ నమ్మకం వచ్చి మేము వస్తాం, కడతామని అడుగుతున్నారు కూడా యాక్చువల్గాను. అయితే ఏదైనా ఒక సిస్టమేటిక్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని దాని మీద డిస్కస్ చేశారు. నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీతో ముందుకు రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేయకుండా రీటెండర్లు పిలవలేము. టెండర్స్ క్యాన్సిల్ చేసేదానికి యాక్చువల్గా కమిటీ వేసాం. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. రేపు క్యాబినెట్లో పెట్టి 18వ తేదీ క్యాబినెట్లో అది